హరే కృష్ణ. పద్మావతి కిచెన్కి వెల్కమ్ అండి. ఈరోజు మీకు ఈ మిరపకాయలతోటి వామ్ మిరపకాయలు చేసి మీకు చూపిస్తానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరపకాయలు కొంచెం కారం తక్కువ చూసుకోండి. అది మరీ ఎక్కువ కారం అయితే మన తిన్నాము. వీటి అన్నిటికీ కూడా ఈ ముచ్చుకెళ్ళి మూనికలు అంటాం కదా, ఇవి తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వామ్ ఏమొచ్చి నేను కొంచెం లైట్గా వేచానండి, వేచేసి పొడి చెప్పాను. అలా అయితే బాగా మెత్తగా మిక్సీ తిప్పితే పౌడర్ అయిపోయింది. తర్వాత కొంచెం పసుపు వేస్తాం, ఉప్పు రుచికి తగ్గట్టు. నిమ్మకాయలు ఒక 4 నిమ్మకాయలు వేస్తున్నానండి. పుల్లగా ఉంటాయి ఇవి. 3 రోజులు ఊర పెట్టాక ఎండ పెట్టేసుకుని బాగా మనం పెరుగు మిరపకాయలు చేసినట్టు ఎండిపోయాక కొంచెం నూనె వేసి కొంచెం వేయించుకొని అన్నంలో నచ్చుకొని తింటే పప్పు అన్నంలో సాంబార్ అన్నం కంటే అది రుచి బాగుంటాయి. ఇలాగ మధ్యలోని కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకోవాలి. ఈ అరకిలో మిరపకాయలని ఈ విధంగా హాఫ్ పీస్ చేసి కట్ చేశానండి. ఇప్పుడు 5 నిమ్మకాయలు వేస్తాను నేను. అంటే ఈ నిమ్మరసంతో పాటు ఊరితే మనకి కారం తక్కువ ఉంటుందండి, అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఈ రసం అంతా ఇందులో తీసేసుకొని ఇలా మొత్తం తీసుకుంటాం ఒక గిన్నెలోకి. తీసుకున్న తర్వాత ఇందులోనే దీనికి తగ్గ ఉప్పు చూడండి, మాత్రం మరి కొంచెం వేస్తాం. ఎక్కువ ఉప్పు మళ్ళీ ఉప్పు కారం అయిపోతుంది, కొంచెం వేస్తాం. అలాగే కొంచెం పసుపు, అలాగే వాము వేచేనండి. నేను ఎక్కువ వేచకుండా కొంచెం వేచి ఆరోమా దాని తరగ వాసన ఇంకా చాలా గుంగుం నాడుతూ ఉంటుంది. మళ్ళీ పచ్చివాము పొడి తింటే మరీ విపరీతం ఘాటు ఉంటుంది కదా, కొంచెం ఘాటు తగ్గుతుంది. అందుకే దీంతో ఇదిగోటి 2 చెంచాలు పొడి వేస్తున్నాను. 3 చెంచాలు పొడి. ఈ రసం అంతా తీసేసి ఈ ఉప్పు ఇవంతా బాగా ఇందులో కలిపి పెట్టేసుకుంటాము. ఈ కలిపి పెట్టుకున్నాక అందులో వేసేస్తే మీకు బాగా పడుతుంది అనమాట ప్రతి ముక్కకి కూడా. ఇంకోటండి, ఈ జ్యూస్లో మొత్తం ఈ పొడి ఉప్పు అన్నీ బాగా మిక్సప్ చేసాం. కలిపిస్తే బాగా ఉప్పు అన్నీ బాగా కరిగి ఇప్పుడు ఈ జ్యూస్ ఇందులో వేసేసుకుంటే ఇలా కొంచెం గాలించినట్టు వేసామంటే, ఒకవేళ అంటే మేము సైంధవనం వాడతామండి, ఏమైనా ఇసుక గట్ట ఉంటే అడుగు దించి ఈ విధంగా కింద మీద ఇలా హల్కాగా కలపండి, లేకపోతే ముక్కలు అయిపోతాయి. వాము ఫ్లేవర్ మొత్తం ప్రతి ముక్కకి కూడా రెడీ అండి. ఇది 3 రోజులు ఊరేక ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. రోజు ఒకసారి కొంచెం కలుపుతూ ఉండండి. కొంచెం దగ్గరగా అలా నొక్కి పెట్టి వచ్చింది అంటే గాలి గట్ట దీనికి అవ్వకుండానే మళ్ళీ బూజులు గట్ట రాకుండా కొంచెం మూత పెట్టించుకున్నామంటే మీకు బాగా ఊరి కలర్ కొంచెం మీకు చేంజ్ అవుతుంది. ఈ కలర్ గ్రీన్ కలర్ అంతా కొంచెం ఎల్లోష్గా మారుతుంది 3వ రోజుకి. అప్పుడే అది బట్ట మీద ఆరేసేసుకుంటామండి. బాగా ఆరాక ఒక 5 డబ్బాలో తీసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మిరపకాయలు పెట్టుకుంటాం. ఇదిగోటండి వామ్ మిరపకాయలు ఇలా ఎండిపోయి శుభ్రంగా ఇవి వేచేసి చూపిస్తాను ఇప్పుడు. అది మామిడికాయ పప్పు చేసి అందులో నంచుకుంటుంటే కలపండి. ఇదిగోటండి కొంచెం నూనె 2 చెంచాలు వేస్తే చాలా ఎక్కువ నూనె అక్కర్లేదు, కొంచెం ఎర్రగా వేగుతాయి.
వేగిపోయి ఒకటి వేగిపోయి చూసారా ఎర్రగానే. ఇది ఒక్కొక్క మిరపకాయ తింటే చాలండి, హాఫ్ పీస్. ఎక్కువ తిన్నామంటే వేడి. చాలా బాగుంటాయి నిమ్మరసంలో ఊరి మిరపకాయలు వేడివేడిగా రెడీ అండి. ఈ సాంబార్ అన్నలని మామిడికాయ పప్పులని అందరూ తింటే బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ నూనె అయితే మిరపకాయలు వేయడానికి అక్కర్లేదు, 2 చెంచాలు చాలండి.